అందరికీ జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత, ఫాదర్ ఆఫ్ నేషన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పటికి ఆయన చనిపోయి 69 సంవత్సరాలు పూర్తవుతుంది. సో ఈ 69 ఏళ్లలో ఆయన కలల కన్నటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరలేదా, భారతదేశంలో ఏం జరుగుతుంది? ఆయన మీద మొదటగా మనువాద కుట్ర అయితే జరుగుతూ ఉంది. ఆయన ఎవరి మాట వినేటువంటి వ్యక్తి కాదు, ఎవరిని కూడా లెక్క చేయనటువంటి వ్యక్తి, చాలా సౌమ్యుడు, వివేకవంతుడు, 100 కంప్యూటర్లకి సమాధానం చెప్పగలిగేటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అలాంటి వ్యక్తి భారత రాజ్యాంగాన్ని ఒంటి చేత్తో రాయగలిగినటువంటి సత్తా ఉన్నదని మనందరికీ తెలిసినటువంటి విషయం. ఈ మధ్య కొంతమంది ఫేక్ పేటీఎం గాళ్ళు ఇంటర్వ్యూల్లో కూర్చొని అంబేద్కర్ గారి మీద రకరకాల అవాక్కులు చవాకులు పేలుస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాయటం ఒక్కడు కాదు, చాలామంది ఉన్నారు. అందులో ఈయన మెయిన్ పాత్ర వహించాడు, అంతేగాని ఈయన ఏం లేదు, మిగతా వాళ్ళు కూడా చేశారు. దీనికి సంబంధించి భారత రాజ్యాంగాన్ని అనుసరించేటువంటి ప్రజలు చాలామంది కౌంటర్లు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అందులో సభ్యులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, ఏం జరుగుతుంది, భారత రాజ్యాంగం రాసేటువంటి ఢిల్లీ ప్రాంతానికి ఆ కమిటీలో నియమించినటువంటి సభ్యులు ఎంతెంత దూరాన్ని ఉన్నారు, ఎవరెవరు ఏ పనుల్లో ఉన్నారు, ఎవరు భారత రాజ్యాంగం రాయడానికి అందుబాటులో లేకపోతే భారం అంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద పడింది అనేది చాలామందికి తెలియదు. తెలుసుకోవాలి, ఎప్పుడైనా చరిత్ర చదవాలి. చరిత్ర చదవండి. చదవకుండా, పుస్తకాలు చదవకుండా కొంతమంది చెప్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో 2 లక్షల పుస్తకాలు చదివారు. అంత ఇంటలెక్చువల్స్ మరి ఇంత చిన్న పదవుల్లో ఎందుకుంటున్నారో అర్థం కావట్లేదు. 2 లక్షల పుస్తకాలు ఎవరు చదివారో భారతదేశ ప్రజలకి నిజంగా తెలుసు. అంత లెక్కలేనితనంగా నోటికి ఒక సంఖ్య ఏదొస్తే చెప్పడం కాదు, కానీ భారత రాజ్యాంగ ఔన్నత్యం, దాని విలువ, దాన్ని ఎలా రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. 69 ఏళ్ళు ఆయన చనిపోతే ఇప్పటికి భారత రాజ్యాంగం రాసి 79-80 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు కూడా మన మెదళ్ళలోకి భారత రాజ్యాంగం ఎక్కలేదు. ఇంకా మనువాద సంస్కృతి, మనువాద భావజాలమే మన మెదడులోకి ఎక్కింది. అందువల్లనే ఇలాంటి పనికిరాని వ్యవహారాలపైన డిబేట్లు పెట్టుకుంటున్నారు. ఫస్ట్ టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవడన్నా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది ఫేక్ పేటీఎం గాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి ఎదవలు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏసీ కెమెరాల ముందు మాట్లాడుతుంటే వాళ్ళు ఇష్టానుసారంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వాలు, ఇక్కడ కూటమి కావచ్చు, పైన బీజేపీ కావచ్చు, చర్యలు తీసుకోవాలన్న ఆలోచన లేదా? సుమోటోగా కేసు ఎందుకు తీసుకోలేకపోతున్నాయి? హైకోర్టులు కావచ్చు, సుప్రీంకోర్టులు కావచ్చు, స్పెషల్ కోర్ట్స్ కావచ్చు. అలాంటి అనుచిత వ్యాఖ్యలు ఓపెన్గా మాట్లాడుతున్నప్పుడు జీరో నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తులు ఒక అత్యున్నత స్థాయి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వ్యక్తి మీద అవాక్కులు చవాక్కులు పేలుస్తుంటే ప్రభుత్వాలు చూస్తూ ఉంటాయా? కోర్టులు సుమోటోగా కేసులు ఎందుకు తీసుకోవాలి? అలాంటి వ్యక్తుల మీద తీసుకొని నిర్దాక్షిణ్యంగా దేశద్రోహం కింద కేసును ఎందుకు పెట్టలేకపోతుంది? కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో దళితుడిగా పుట్టడమే ఆయన చేసుకున్నటువంటి తప్పులా కనిపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇతర దేశాల్లో ఈయన్ని కొనియాడుతూ ఉంటే ఈయన విగ్రహాలు పెట్టుకొని ఆయన బజార్లకి, ఆ ఊర్లకి ఈయన పేరు పెట్టుకుంటుంటే ఇక్కడ మాత్రం కులం, మతం అనే రంగు పొలిమి
ఆయన కొంతమందికే పరిమితం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగైనా కూడా భారతదేశంలో అత్యధిక విగ్రహాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కావాలంటే మీరు ఎక్కడైనా ప్రశ్నించుకోండి, ఎక్కడైనా చర్చించుకోండి, మీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళేసి మాట్లాడుకోండి. ఆయన భారత రాజ్యాంగ నిర్మాత కాకపోతే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఫోటో దిగి భారత రాజ్యాంగం అని చెప్పేసి చెప్పినటువంటి మిగతా నాయకులు ఎవరున్నారో అది కూడా చెప్పాలి కదా. అది తెలియదు. అంబేద్కర్ గారి మీద మాత్రం అవాక్కులు చెవాక్కులు మేలుస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగం రాస్తూ కుటుంబాన్ని కోల్పోయినటువంటి వ్యక్తి, ఈ దేశ అభివృద్ధి కోసం అత్యున్నతమైనటువంటి ఈ దేశ భవిష్యత్తుని మార్చడం కోసం, ఈ దేశ ప్రజల వారి బిడ్డల తరతరాలని స్థిరంగా నిలపడం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుటుంబాన్ని కోల్పోయారు, ఆయన ఆరోగ్యాన్ని కోల్పోయారు. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. అందరికీ జై భీమ్.